కాంతారా చీఫ్ గెస్ట్గా జూనియర్ ఎన్టీఆర్. టాలీవుడ్ హీరో ఎన్టీఆర్, కన్నడ హీరో రిషబ్ ఒకే వేదికపై అభిమానుల్ని అలరించనున్నారు. స్వీయ దర్శకత్వంలో రిషబ్ నటించిన సినిమా కాంతారా చాప్టర్ 1. ఈ మూవీ అక్టోబర్ 2న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్లోని జేఆర్సీ కన్వెన్షన్లో ఆదివారం సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించనున్నారు. ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ హాజరవుతారు. సోషల్ మీడియా వేదికగా నిర్మాణ సంస్థ అంబాలే ఫిల్మ్స్ ఈ వివరాలు ప్రకటించింది. కాంతారా క్లైమాక్స్ కంటే చాప్టర్ 1 క్లైమాక్స్ మరింత శక్తివంతంగా ఉంటుందన్నారు రిషబ్ శెట్టి. కాంతారా చాప్టర్ 1లో కొన్ని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేరు. ముఖ్యంగా ఒక సీన్ జీవితాంతం గుర్తుంటుంది. ఖచ్చితంగా చిత్ర పరిశ్రమలోని వారికి నన్ను చూసినప్పుడు ఆ సన్నివేశం గుర్తుకు వస్తుంది. భాషతో సంబంధం లేకుండా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ పరిశ్రమలోని వారు కూడా దాని గురించి మాట్లాడుకుంటారు. దర్శక నిర్మాతలు, సాంకేతిక నిపుణులు అందరూ దీన్ని ప్రేరణగా తీసుకుంటారు. కాంతారా చిత్రం తర్వాత నా జీవితం మారిపోయింది. ప్రేక్షకుల నుంచి వచ్చిన ఆదరణను ఎప్పటికీ మర్చిపోలేను. కొత్తగా అనిపించింది. ఈ విజయం నా టీం అందరికీ చెందుతుందని తెలిపారు. ఈ సినిమాలో దేవుడికి సంబంధించిన సన్నివేశాలు తీసే సమయంలో నియమాలు పాటించాను. మాంసాహారం తీసుకోలేదు, చెప్పులు వేసుకోలేదు. భగవంతుడిని బాగా నమ్ముతాను. అందుకే ఆ సన్నివేశాలు తెరకెక్కించేటప్పుడు నేను పరిమితులు విధించుకున్నా. నేను ఇతరుల నమ్మకాల గురించి మాట్లాడను. ఎవరి నమ్మకం వారిది అని రిషబ్ అన్నారు. రిషబ్ శెట్టి స్వయ దర్శకత్వంలో ఇది రానుంది. రుక్మిణి వసంత్ కథానాయకి. ఈ చిత్రం అక్టోబర్ 2న థియేటర్లోకి రానుంది. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచింది. నాన్న ఇక్కడే ఎందుకు మాయమయ్యాడు అంటూ ఓ కుర్రాడు వేసే ప్రశ్నతో మొదలైన ట్రైలర్. అందులో కనిపించిన సరికొత్త ప్రపంచం, ఓ అసాధారణ ప్రేమ కథ, ఈశ్వరుని నేపథ్యం, భారీ యుద్ధాలు అన్నీ ఆసక్తి రేకెత్తించేలా ఉన్నాయి. చివరిలో ఈశ్వర అవతారంలో త్రిశూలంతో రిషబ్ కనిపించిన తీరు ఆసక్తి రేకెత్తిస్తోంది.